ఇప్పటిదాకా మన సెకండ్ టీం పాడినటువంటి మహేందర్ గారి బృందం గవర్నమెంట్ టీచర్స్ అన్నారు కదండి, రాకంచెర్ల భజన మండలి, వారితో కలిపి మేము రావాల్సింది, మేము మిస్ అయ్యాం. కానీ యూట్యూబ్లో స్వాతి డిజిటల్ స్టూడియో వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలండి. ఈ సంవత్సరం కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి మీరు ప్రసారం చేస్తున్న ఇక్కడ భజన పోటీలు ఏవైతే లైవ్ రికార్డ్ చేసి యూట్యూబ్లో మీరు పెడుతున్నారో వాటిని మళ్ళీ మళ్ళీ మేము వింటూనే ఉన్నాం. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కన్నా కూడా 10/10 రేటింగ్ ఇవ్వాల్సింది స్వాతి డిజిటల్ స్టూడియో వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఆలయ కమిటీ వాళ్ళు సార్, ఆలయ కమిటీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి మేము. ఎందుకంటే ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు వినాయక చవితి నవరాత్రులప్పుడు, దేవి నవరాత్రులప్పుడు, ఇతర పండుగలప్పుడు చాలా మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి కమిటీ వాళ్ళు పెడతారు సార్. అది అందరూ పెడతారు, అందరి కమిటీ వాళ్ళు పెడతారు. కానీ మీ కమిటీ స్పెషాలిటీ సార్, మీరు భజన మండలి అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ నుండో భజన మండలిని మీరు పిలిపించి ఆర్గనైజ్ చేయడం విషయం అనేది చాలా చిన్న విషయం కాదు సార్. వేరే మ్యూజిక్ ఆర్కెస్ట్రా కానివ్వండి, లేదంటే మిగతా ఏ సాంస్కృతిక కార్యక్రమాలు అయినా సరే వాటిని ఆర్గనైజ్ చేయొచ్చు. కానీ ఇంతమంది టీమ్, ఇంత ఏజ్డ్, ఇంతమంది ఉన్న వాళ్ళని మీరు అక్కడ నుండి ఇన్ని రోజులు సిరీస్ ఆఫ్ డేస్ మీరు కంటిన్యూ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు సార్. భజనలో తిరుగుతుంటాం కాబట్టి మాకు తెలుసు. మీరు ఇవాళ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే భజనలో కూర్చొని ఇలాంటి ఆనందం మీరు ఇంత పొందుతున్నారంటే చాలా సంతోషం సార్. నేను వయసులో మీ అందరికన్నా ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరికన్నా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను సార్, రేపు మా జనరేషన్, ఇప్పుడు మేము ఏవైతే ఇప్పుడు శివరాజ్ పాటిల్ సార్ గారి ఏజ్కి మేము వచ్చినప్పుడు పలానా కమిటీ వాళ్ళు, భజన భవానీ కమిటీ వాళ్ళు ఇలాంటి భజన పోటీలు నిర్వహించే వాళ్ళు, ఇలా జరిగేవి ప్రతిసారి అని చెప్పి మేము దీన్ని ముందుకు మేము తీసుకెళ్ళి మేము ప్రచారం మాత్రం చేస్తాం సార్. ఇది తప్పకుండా ఇది నడుస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా నడుస్తూనే ఉంటుంది. చాలా ధన్యవాదాలు సార్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సార్ మా అమ్మగారు వీణాధరి గారు, మా నాన్నగారు నరసింహులు గారు, వారు ఇవాళ ఇక్కడ రాలేకపోయారు మా నాన్నగారు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ వీడియోని లైవ్లో చూస్తున్నారు సార్. వేదికను అలంకరించినటువంటి జడ్జెస్ శంకర్ జోషి సార్ గారికి, మేడం గారికి, ఇతర సార్స్ అందరికీ కూడా నమస్కారం అండి. మా ఫ్యామిలీ అందరి, మా కుటుంబం తరఫున అందరం కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము గత 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాము. ఎప్పుడైతే ఇక్కడ భజన పోటీలు స్టార్ట్ అవుతున్నాయని తెలిసిందో, భజన పోటీలు అంటే వాటి కొన్ని కండిషన్స్, నియమ నిబంధనలు ఉంటాయి. పిల్లల చదువుల వల్ల 10 మెంబర్స్ని ఫామ్ చేయడము అవన్నీ కుదరదు ఇక్కడ ఉండడం. కాబట్టి మేము కనీసం అమ్మవారికి నాద నీరాజనం లాగా 1-2 పాటలకు మాకు ఈ స్టేజ్ పైన అవకాశం దొరకాలని నేను చాలా కోరుకున్నాను సార్. 2-3 ఇయర్స్ బ్యాక్ నేను సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. శంకర్ జోషి సార్ ద్వారా సార్ పరిచయం కావడము, మరి పిల్లలపైన ఉన్నటువంటి నమ్మకంతో సార్ వారికి అవకాశం ఇవ్వడం అంత విషయం కాదండి. చాలా పెద్ద స్టేజ్, ఎంతెంతో మంది యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటారు సార్, ఆషామాషి కాదు. మరి ఇంత పెద్ద స్టేజ్ పైన మా పిల్లలు చాలా దగ్గర చాలా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు సార్. మొమెంటోస్తో ఒక మొత్తం అదంతా నిండిపోయింది. కానీ అయినప్పటికీ కూడా ఈ స్టేజ్ మాకు చాలా ఇంపార్టెన్స్ అండి. ఈ స్టేజ్ చాలా చాలా అంటే చాలా స్పెషల్. దసరా నవరాత్రులు అనగానే మేము టీవీలో దాంట్లో న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పటి వరకు ఎండ్ అవుతున్నాయి, మాకెప్పుడు అవకాశం దొరుకుతుంది అని. మరి అలాంటి సమయంలో మాకు అవకాశం ఇవ్వడము, అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారండి, 3-4 ఇయర్స్ బ్యాక్. మీలో చూసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. చాలా ఆదర అభిమానాలకు నోచుకున్నాము. అది ఎప్పటికీ కూడా మెమరబుల్ అండి. మేము ఎప్పుడు కూడా టీవీలో స్వాతి డిజిటల్ జహీరాబాద్ అని అందరికీ షేర్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా మాకు చాలా చాలా అభినందనలు వస్తూ ఉన్నాయి సార్. నా పేరు వీణాధరి. రీసెంట్గా నాకు అమ్మవారి దయ వల్ల గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది. అమ్మవారి దయ వల్ల మా ఫ్యామిలీ అంతా కూడా మంచి వృద్ధిలోనే ఉన్నాం సార్. అంతా కూడా మా నాన్నగారి ఇన్స్పిరేషన్. మేమిద్దరు అమ్మాయిలు అయినా కూడా మా నాన్నగారు మమ్మల్ని మంచిగా చదివించారు. మా పిల్లలు కూడా మంచి సంగీతంలో ఎలా అయితే ఉన్నారో సంస్కారంలో కూడా అమ్మవారి దయ వల్ల చాలా మంచి పేరు, వాళ్ళ వల్ల మాకు మంచి పేరు వస్తుంది సార్. బాబు వచ్చేసి CA ఫైనల్. మీ అందరి ఆశీస్సులతో నెక్స్ట్ CA పవన్ కళ్యాణ్గా రావాలని స్టేజ్ పైకి నేను ఆశిస్తున్నాను సార్. చిన్న బాబు వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్, పబ్లిస్ట్. లోకల్లో చాలా కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఈ వేదిక అనేది మాకు చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆలయ కమిటీ వాళ్ళు మేము ఎన్నెన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ వసతులు కానివ్వండి, ఇంత నైట్ అయినా కూడా ఎంత భక్తితో అందరు ఇక్కడ కూర్చోవడము, అందరిని ఆదరించడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. దీన్ని నేను ఒక సంకల్పంగా తీసుకొని మేము కూడా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే
సార్ లాగా ఈ పద్ధతిలో నిర్వహించాలి, ఒక్కొక్క టీంని ఈ విధంగా పిలవాలి, చేయించాలి, సత్కరించాలన్న సంకల్పం మాలో మొదలైంది. ఇలాంటి కార్యక్రమం నేను కూడా చేపట్టి ఈ విధంగా చేస్తానని నేను కోరుకుంటున్నాను సార్. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, చివరికి చెప్తున్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. సంగీతం ప్రోగ్రాం ఎక్కడ చేసినా కూడా, భజనలు ఎక్కడ చేసినా కూడా మెయిన్ థింగ్ భజన కళాకారులకి అందరికీ ఉండేది మైక్ ప్రాబ్లం సార్. ఎక్సలెంట్ సౌండ్ పెట్టారు. సౌండ్ వాళ్ళకి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇక్కడ కవరేజ్ చేస్తున్నటువంటి స్వాతి డిజిటల్ స్టూడియో వాళ్ళకి, అలాగే సౌండ్ టీం మొత్తానికి కూడా సార్. సౌండ్ సిస్టమ్ ఎక్సలెంట్గా, అన్ని మైక్స్ అరేంజ్మెంట్ కానీ చాలా నిదానంగా పెట్టారు సార్. అన్నీ అరేంజ్ చేస్తున్నారు మీరు ఎంతసేపు అయినా కూడా. చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. భోలో భవానీ మాతాకి జై.